నేను నాకు ఓనర్షిప్ ఇటీ ఇవ్వాలన్నమాట. నువ్వు ఓనర్షిప్. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఒక్క మ్యాచ్ కోసము హీరోకి పోయి వెళ్ళిపోతాం అన్నమాట. అదే కదా ఇది తప్ప అభిప్రాయం. అదే ఇది తప్పు ఆడుకొని హీరోకి పోయినాక సరే రాబోయి మళ్ళీ ఆడతాను చెప్తాడు, పోతాడు ఇక. కాదు ఏం చేస్తాడంటే మన అభిప్రాయం ఎట్లాంటి వాడంటే హీరోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవడు నువ్వు అదే కదా ఎవడు నువ్వు అంతేగా అంతేగా నేనే ఆడుతున్నారా, నాకెంత ఉండాలి. హీరోయిక్ తర్వాత అరే ఈ మాస్టర్ వెళ్ళాలి రా, సార్ ఏంటి సార్ అది? అరే ఈ మాస్టర్ వెళ్ళాలి రా. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. నీతో ఆడితే మైనస్ అయినా ప్లస్ అయినా పర్వాలేదు నాకు, కానీ బ్రాండన్తో ఆడితేనా మైనస్ అయితే మండిపోద్ది నాకు. అట్లుంటది మనతోని. దొబ్బింది. అరే ఇందాక ఆనంరా పొద్దున 3 4 ఒక్క ప్లస్ అయింది అంతే, అన్ని మైనస్లే. ఏందన్నా ఈ క్యాంపింగ్ గేమ్? ఎనిమీస్ క్యాంప్ కొడతారా? వివేక్ అమ్మాయిలు ఉన్నారా? వివేక్ నీ ఫ్రెండ్ ఇష్టం. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? దోస్తులే పడతాం లేదు, అమ్మాయిలు కూడానా? ఎప్పుడన్నా మా మీద ప్రాంక్ చేయాలనుకుంటే ట్రై చేయి. దోస్తులు కూడా లేరురా ప్రాంక్ ఇద్దామన్నా. అవునా నిజమా? వెళ్ళారు భయ్యా లోపలికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవడయ్యా ఇట్లా కొట్టిండు? అభి హ్యాట్స్ ఆఫ్, క్లాప్స్ బా, క్లాప్స్ క్లాప్స్ బా. అమ్మమ్మ నేను చచ్చిపోతాను, నాకు అర్థం కాదు. ఇది నేను చూడలా. ఇవాళనే నేను ఎందుకు వస్తాను నాకు అర్థం. నీ వల్ల నేను నచ్చిన. ఆ పూజ అంట వివేక్ ట్రై చేస్తావా? సైడ్ ఉంది. వద్దు ఇవే తగ్గించుకుంటే మంచిది. పూజకి ఎట్లా ప్రపోజ్ చేస్తుంది సార్ ఏంటి సార్ అది? పూజకి ఎట్లా ప్రపోజ్ చేస్తుంది చైతన్య నోట్తో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దొబ్బింది వివేక్. నాకున్నాడు నువ్వు దొబ్బి నా ర్యాంక్. అరే వివేక్ నువ్వు అప్పో రశ్వ అభిబ్రో దున్నాయి ఎయిదాన్ని పూజని వేసినావు కదా అభిబ్రో. అరే కూర్చొని కొడతా ఒకటే సార్ ఏంటి సార్ అది? ఒకడు ఉన్నాడు. అరే కొట్టిండు అభి. ఏం ఆడుతున్నారు అభి? హీరోకి అభిబ్రో మేము ఆడితే ఏముంటది, నువ్వు ఆడాలి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అమ్మాయిలు పడాలంటే గేమ్ ప్లే ఉండాలి బ్రో. అవునా నిజమా? నా క్యాంప్ కొడుతున్నారా? ఉన్నారా నా ముంగనే ఉన్నారా? ముగ్గురు ఉన్నారా? రండ్రా ఎవరైనా. ఒక నాక్ అనమాట. రివైవ్ ఇవ్వాలి. గ్లూ అయ్యి అభిబ్రో నువ్వు గ్లూ అయ్యి. అది పూజ ఉంది వివేక్ మజ్ను ఫుల్ డ్యామేజ్ రా. రండ్రా ఏం చేస్తున్నారు? రివైవ్ కొడుతున్నాడు, మెడికిట్ కూడా కొట్టుకుంటున్నాడు. ఇంకొకటి ఉగాం వేస్తుంది పాప కొట్టేసి. అరే ఒక్క బుల్లెట్ పూజ. ఏ వివేక్ అభిబ్రో అభిబ్రో మత్తు. అరే ఆమె ఇప్పుడు ఈడు కూడా చంపుతాయి. అమ్మ మత్తులో ఉన్నావు అభిబ్రో నువ్వు. పూజ మత్తు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. వేస్ట్ అరే బతికి వేస్ట్. నువ్వు పోయి చావుపో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇట్లా తిరుగుతాను ఆమె కడుగు ఇట్లా కనబట్టుకొని. నీ గుండెనా మళ్ళీ కొట్టింది. సిగ్గు లేదు మళ్ళా. పూజ అట పూజ. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. కింద మంది ఉన్నారు వివేకాడ. జస్ట్ జాయింట్ ఇప్పుడు నేను చంపిన పూజ, నువ్వు చంపపోతే. అభిప్రాయం కూడా వేసిండు, మజ్ను గాడే వేసి ఉంటాడు. ఇంకేంది ఆ మజ్ను గాడే వివేక్, మజ్ను గాడే అభిప్రాయం వేసిండు. అరే
అరే ఇది అభి బ్రో అనుకున్నా నేను. వివేక్ ఏషై వివేక్ గ్రెనేడ్ ఏవా అయిపోయింది. కానీ గ్రెనేడ్ రష్వో మరి అయిపోయింది. ఆ మధ్యలో పూజ కలిసిపోతారు పోతే పెళ్ళి అయిపోతే ఆ పిల్లలు ఊడతారు అందరు అయిపోతే నువ్వు కూర్చొని చూడు. గేమ్ లో పెళ్ళెట్లయితే అంతే రియల్ గా అయిపోతుంది. కానీ వీనికి తెలియదు ఇంకా పెళ్లి కావాలనుకుని జాస్తి పట్టుకొని ఇట్లనే ఉంటాడు ఇక ఆమె దగ్గర. నువ్వైతే తిరుగు జాస్తి పట్టుకొని. కొన్ని రోజులు అయితే వాళ్ళిద్దరు యూట్యూబ్ లో వీడియోలు పెడతారు ఇక. పూజ మధ్యలో పూజనా మధ్యను పూజనా మధ్యను ఫీల్ అయిపోయాడు మధ్యను ఫీల్ అయ్యాడు. రండి మజ్ను బతికాడు కొట్టండి మజ్నుని. నీ జోక్ గుర్తొస్తుంది వివేక్ నాకు. మజ్ను కొట్టి పడేశాడు. లేదు కొట్రా బాబు. పూజ అయిపోయింది మధ్యలో మాయలో మాడిపోయావు. పూజ అయిపోయింది మధ్యలో మాయలో మాడిపోయావు నువ్వు. మాయలో మాడిపోయావు నువ్వు. అరే పూజ అయిపోయింది మధ్యలో ఆరే. పూజ నువ్వేనా రోజా అంట. ఇవే తగ్గించుకుంటే మంచిది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి.